చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 9 అయిపోతుంది. ఇక రేపటితో ఈ సీజన్ కంప్లీట్ అవ్వబోతుంది. మళ్ళీ బిగ్ బాస్ ప్రియులు వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో కొంతమంది సెలబ్రిటీని పంపిస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే లైవ్లో అయితే గనక శివాజీ అలాగే లయ ఒక మూవీ ప్రమోషన్లో భాగంగా హౌస్లో అడుగుపెట్టారు. దీంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళిద్దరిని చూసి గట్టిగా కేరింతలు కొట్టారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా శివాజీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వెంటనే పెంట పెట్టారనే చెప్పాలి. హౌస్లో ఎవరైతే కంటెస్టెంట్స్ ఎలా చేశారో అలాగా మేనరిజం చేస్తున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరూ కూడా కిచెన్లో ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు కాబట్టి అది మేనరిజంతో చేస్తూ అలరిస్తున్నారు. ఇక రీతు, డెమన్ వీళ్ళిద్దరు కూడా అప్పటికప్పుడే గొడవ ఆడుకొని మళ్ళీ దగ్గరికి అయిపోతూ ఉంటారు కదా. సో అది కూడా రీక్రియేట్ చేసే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఇమాన్యుయల్ అయితే అడిగాడు, అన్న ఈ సీజన్ విన్నర్ ఎవరుంటారు అంటే ఇక శివాజీ అన్నారు, నాకు తెలిసి లేడీ విన్నర్ అనుకుంటున్నాను అంటూ క్లియర్ కట్ గా చెప్పేశాడు. దీంతో ఇమాన్యుయల్ అయితే అయోమయంలో పడ్డాడు. ఇక శివాజీ లయ తనుజ దగ్గరికి వచ్చి, తనుజ నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నావు, ముఖ్యంగా బయటికి వచ్చిన తర్వాత నిన్ను ఫ్యామిలీ పరంగా అందరూ నిన్ను చాలా అంటే చాలా దగ్గర అయిపోయారు. నువ్వు ఉండే హౌస్లో నడవడిక కానీ, మాట్లాడే విధానం కానీ, గేమ్స్ ఆడే విధానం కానీ మొత్తానికి అయితే బయట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నీకు ఫిదా అయిపోయారు. నువ్వు బయటికి ఎప్పుడెప్పుడు వస్తే నిన్ను చూసి తరించేలా ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైనా సరే కప్పు కొట్టే వరకు వచ్చేసావంటూ హింట్ ఇచ్చేశారు శివాజీ. సో ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ విన్నర్ తనుజ, కానీ ఇంకొంచెం టైం ఉంది. ఎందుకంటే గనక మొత్తానికి నాగార్జున గారు వచ్చి అఫీషియల్ గా అనౌన్స్ చేయడం మాత్రమే. సో మరి మీరేమంటారు? శివాజీ హౌస్ లోకి రావడం, ఇమాన్యుయల్ కి లేడీ శివంగి విన్నర్ అవుతాడని చెప్పడం అండ్ అలాగే తనుజ కోసం చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు తనుజ కప్పు కొట్టడంపై అనేది కామెంట్ చేయండి.